సో ఇక్కడ ఈఎంఐ కూడా ఉందంటే అలాగే సేవింగ్స్ కూడా, అలా సేవింగ్స్ చేసుకొని మనం బంగారం కొనొచ్చు ఇక్కడ ఈ స్టోర్ లోనే. మన ఎనీ సౌత్ ఇండియా జ్యువెలరీలో నాట్ ఓకే, ఓన్లీ ఎలా దాని ప్రాసెస్ ఒకసారి చెప్తారా? అవి మనకు వచ్చేసి యాక్చువల్గా మన సేవింగ్స్ వచ్చేసి 11 months ఆఫ్ పీరియడ్ ఉంటుంది. మనకి ఎవ్రీ మంత్ ఆఫ్ పేమెంట్ మనకి లైక్ ఫ్యూచర్ సేల్ అండి. అంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా ఒక 2 తులాస్ ఆర్ 3 తులాస్ అని బడ్జెట్లో మీరు ఫిక్స్ చేసుకొని ప్రీ ప్లాన్, అంటే మీరు ఒక 11 monthsలో ఒక హారం తీసుకున్నారు, ఒక 5 lakh వర్త్లో హారం తీసుకోవాలనుకున్నారు. 5 lakh వర్త్లో హారం అనుకుంటే అది 11 monthsలో పార్ట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేసుకోవాలి. మంత్లీ పే మంత్లీ పేమెంట్. అది తీసుకున్న తర్వాత లేదంటే ముందే? అది ముందుగా మీరు పేమెంట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ 11 months తర్వాత మనకి ఆర్నమెంట్, ఎనీ ఆర్నమెంట్ వేస్టేజ్ మేకింగ్ లేకుండా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక చిట్టి వేసినట్టు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ చిట్టి. ఇప్పుడు చిట్టి వేసినా సరే ఏంటంటే మేడం, బయట మీరు చిట్టి వేసి అండ్ జ్యువెలరీ బయింగ్ చేసేటప్పుడు జ్యువెలరీ ఇక్కడ బయింగ్ చేస్తాం, దానికి మళ్ళీ మీరు బయింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ అనేది పే చేయాలి. అదే ఆ చిట్టి అమౌంట్ డైరెక్ట్ గా గోల్డ్ పర్చేస్ ప్లానింగ్ ఉండేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటే వేస్టేజ్ మేకింగ్ కంప్లీట్ జీరో అవుతుంది. ఎనీ ఆర్నమెంట్ మీరు జ్యువెలరీలో ఎనీ ఆర్నమెంట్, సెలెక్టెడ్ జ్యువెలరీ అని ఏం లేదు, ఎనీ ఆర్నమెంట్ మీరు చిన్నవైనా సరే తీసుకోవచ్చు. ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ మనకి 1000 నుంచి కూడా ప్లానింగ్ ఉంది మేడం. అవునా? 1000 రూపీస్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. 1000 నుంచి 1 lakh వరకు అయినా ప్లాన్ చేయొచ్చు. అదేంటంటే ఫ్యూచర్ కి మనం ప్లాన్ అనేది 11 months తర్వాత ఏం తీసుకోవాలనుకున్నది ముందుగా మనం బడ్జెట్ 11 months లో మనం డివైడ్ చేసుకొని ప్లాన్ చేస్తాం. చాలా మంచి విషయం అన్నమాట ఇది. అంటే చాలా మంది బంగారం ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు కొనలేని వాళ్ళు ఇలా మంత్లీ సేవ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలా అంటే ఒక ఇప్పుడు ఇది అనుకోండి, దీనికి ఎంత పడుతుంది? ఒక 100 grams 100 grams అంటే 6,70,000 ఓన్లీ గోల్డ్ కాస్ట్ అయితే. అలా 6 lakhs ఉందంటే ఆ 6 lakhs ఎన్ని మంత్స్ లో పే 11 months లో డివైడ్ చేసుకొని మంత్లీ ఒక 60,000 అలా ప్లాన్ చేసుకుంటే ఓన్లీ గోల్డ్ కాస్ట్ కి జస్ట్ జిఎస్టీ పే చేసి తీసుకోవచ్చు. వేస్టేజ్ మేకింగ్ అనేది ఏమి ఉండదు. మనకి ఏదో వెంటనే వచ్చి ఒకటేసారి మొత్తం అమౌంట్ కట్టలేకపోయే వాళ్ళకి ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. మంచి విషయం. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా అండ్ ఈ గోల్డ్ రేట్స్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా, మీరు పే చేసిన మంత్ కూడా ఆ రోజు వాల్యూ యాక్చువల్లీ ఒక 50,000 ఇన్స్టాల్మెంట్ మీరు స్టార్టింగ్ ప్లాన్ చేసుకున్నారంటే 11 months 50,000 కన్స్యూమ్ చేయాలి. ఆ 50,000 కి పే చేసిన మంత్ కూడా వెయిట్ కూడా బ్లాకింగ్ అవుతుంది. లైక్ ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం ఏ మంత్ అయితే ఆ మంత్ ఇన్స్టాల్మెంట్ చేస్తారో ఆ మంత్ గోల్డ్ రేట్ ప్రకారం వెయిట్ కూడా అక్యుములేట్ అవుతుంది. అలా ఎవ్రీ మంత్ కూడా వెయిట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. అది మెయిన్ ఫ్లెక్సిబుల్. ఓకే, ఒకవేళ రేట్ పెరిగినా మనకేం ఇబ్బంది ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఈ మంత్ చూసేసరికి 6,400, ఈ 6,400 కి 50,000 వాల్యూ ఆఫ్ అమౌంట్ కి ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ అనేది బ్లాకింగ్ అయిపోతుంది ఈ మంత్ వరకు. అలా నెక్స్ట్ మంత్ పేమెంట్ చేసినప్పుడు ఆ మంత్ వెయిట్ అనేది ఆ రోజు రేట్ ప్రకారం ఏ రోజు అయితే పేమెంట్ చేస్తారో ఆ రోజు రేట్ ప్రకారం ఆ మంత్ వెయిట్ కూడా బ్లాకింగ్ అవుతుంది. అలా యావరేజ్ గా 11 months మీరు ఎంతైతే వెయిట్ బ్లాకింగ్ చేసుకుంటారో ఆ 11 months కి ప్లానింగ్ వేస్టేజ్ మేకింగ్ లేకుండా ఎనీ జ్యువెలరీ తీసుకోవచ్చు. 11 months కి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక ఏది కొనుక్కున్నా సరే సో ఆ 11 months లో మనం క్లియర్ చేస్తే మనం ఆ హారం మన చేతిలో ఉంటది. హారం అని కాదు, ఇక్కడ ఏదైనా ఎనీ జ్యువెలరీ మీరు బయింగ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ రింగ్స్ ఆల్సో, ఇయర్ రింగ్స్ నుంచి కూడా ఏదైనా తీసుకోవచ్చు. చాలా ఇన్ కేస్ ఆఫ్ రెడీగా ఆర్డర్, మీకు ఆర్నమెంట్ రెడీగా మన దగ్గర ఉండేది లైవ్ లో నచ్చకపోయినా ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తాం. మీకు ఇన్ కేస్ ఏదైనా బయట చూసారు జ్యువెలరీ, ఆ జ్యువెలరీ నాకు కావాలి సిమిలర్ గా అంటే సేమ్ అది కూడా సిమిలర్ గా ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తాం. ఈఎంఐ లో ఎలా? ఎస్, ఈఎంఐ అంటే మనకి లైక్ బయట మనకి మొబైల్స్ కి కార్డ్స్ కి ఇచ్చేలాగే మన దగ్గర కూడా ఈఎంఐ స్పెషాలిటీ ఉంది. క్రెడిట్ కార్డులు అట్లాంటివి ఏమైనా? క్రెడిట్ కార్డు ఏం కాదు. ఈఎంఐ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా సేమ్ పీరియడ్ ఆఫ్ మంత్స్ అనేది మీరు లైక్ మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకొని లైక్ సిబిల్ క్రెడిట్ స్కోర్ చెక్ చేసి ఆ సిబిల్ స్కోర్ ప్రకారం అండ్ ఎంతైతే వాల్యూ ఆఫ్ అమౌంట్ మినిమం 1 lakh బయింగ్ చేయాలి. 1 lakh నుంచి అబోవ్ ఇంకా ఎన్ని lakhs వస్తుందో క్రెడిట్ లిమిట్ బట్టి దాన్ని బట్టి పార్ట్ ఆఫ్ మంత్స్ అంటే ఒక 3 months మీరు ప్లాన్ చేసుకుంటే 4% ఆఫ్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అండ్ దాంతో పాటు ప్రాసెసింగ్ ఫీజ్ కి జిఎస్టీ కూడా అడిషనల్ 3% పే చేయాలి. అది కూడా ఉంది. అంటే మీరు రెడీగా ఆర్నమెంట్ ఒకసారి కొనలేని వాళ్ళు ఈఎంఐ స్పెసిలిటీలో కూడా ఎలా తీసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ మంత్స్ అనేది మీరు ఫ్లెక్సిబుల్ బట్టి చూసుకోవచ్చు. 2 అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ. మనం ఈఎంఐ లో అలాగే సేవింగ్స్ చేస్తూ మనం ఏదైనా ఒక గోల్డ్ జ్యువెలరీని మన ఇంట్లోకి తీసుకొని రావచ్చు, అంటే లక్ష్మీదేవిని తీసుకొని రావచ్చు అనమాట. సో ఎవరికైనా గోల్డ్ కొనాలని ఉన్నా కొనలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ అడగండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా వీళ్ళని వచ్చి డైరెక్ట్ గా వచ్చి కలిసినా ఓకే, లేదంటే ఈ వీడియో మొత్తం చూసినా ఓకే. మొత్తానికైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు, ముఖ్యంగా గోల్డ్ కొనలేకపోతున్నాం, అమ్మాయి పెళ్లి ఉంది, ఎలా చేయాలి, అప్పు చేయాలి, ఎవరిని అడగాలి, లేదంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి మొత్తం పెట్టేయడం, ఇంట్లో ఉన్న బంగారం అంతా ఇచ్చేయడం. ఇలా కాకుండా
ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో అందరూ ఖచ్చితంగా యూస్ చేసుకోండి.